రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో అల్లు అర్జున్ విచారణ ముగిసింది. ఇక అల్లు అర్జున్ లాయర్ అశోక్ సమక్షంలో పోలీసులు దాదాపు 3 గంటల పాటైతే విచారించారు. ఇక డీసీపీ, ఏసీపీ, ఇన్స్పెక్టర్ సహా ఎస్ఐలతో కలిపి అల్లు అర్జున్ ను విచారించారు. కాగా అల్లు అర్జున్ సెక్యూరిటీ అత్యుత్సాహం ప్రదర్శించారని పోలీసులైతే అంటున్నారు. అర్జున్ బౌన్సర్ల మేనేజర్ ఆంటోనీని పోలీసులైతే అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో ఆంటోనీని ప్రధాన నిందితుడిగా పేర్కొంటున్నారు. ఆంటోనీని సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం థియేటర్ దగ్గరికి అయితే తీసుకెళ్లనున్నారు. ఇక ముందుగా సంధ్యా థియేటర్ కు ఏ అనుమతి లేకుండా వచ్చారనే ప్రశ్నలకు అల్లు అర్జున్ సరైన సమాధానం చెప్పలేదంటూ కూడా తెలుస్తోంది. ఇక తాను ఒక సాధారణ ప్రేక్షకునిగానే సంధ్యా థియేటర్ కి వెళ్లానని తెలిపాడు అల్లు అర్జున్. తాను సినిమా చూడ్డానికి థియేటర్ కి రావద్దా అని పోలీసులకు అల్లు అర్జున్ ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. ఇక ఎవరైనా సినిమాకి వెళ్ళొచ్చు కదా, నా సినిమాను స్వయంగా అభిమానులతో చూస్తే ఆ రెస్పాన్స్ ఎలా ఉంటుందో అని థియేటర్ కి వెళ్ళినట్లుగా అల్లు అర్జున్ తెలిపినట్లుగా తెలుస్తోంది. కానీ ముందుగా తనకు అనుమతి ఉందని, మా పిఆర్ టీం అనుమతి కోరిందని, సంధ్యా థియేటర్ యాజమాన్యం కూడా అనుమతి కోరింది కదా అని, అందుకే వచ్చానని అల్లు అర్జున్ చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే సంధ్యా థియేటర్ పర్మిషన్ ఇవ్వాలని కోరినా పోలీసులు అనుమతి ఇవ్వలేదని ఆ కాపీని అల్లు అర్జున్ ముందు పెట్టారు పోలీసులు. ఇక సంధ్యా థియేటర్కు సెలబ్రిటీలు రానున్నా వచ్చిన రిక్వెస్ట్ని కూడా రిజెక్ట్ చేశామన్న కాపీని కూడా అల్లు అర్జున్ ముందు ఉంచారు పోలీసులు. రిజెక్ట్ చేసినా ఎందుకు వచ్చారు అని అల్లు అర్జున్ ను ప్రశ్నించారు పోలీసులు. ఇక దీంతో అల్లు అర్జున్ అడ్డంగా బుక్ అయిపోయాను అనుకున్నాడో ఏమో గానీ ఒక్కసారిగా ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయాడు. తొక్కిసలాట జరిగిన 10 నిమిషాల వీడియోను కూడా అల్లు అర్జున్ కి విచారణ అధికారులు చూపించారు. ఇక దీనిపైన కూడా అల్లు అర్జున్ మౌనం వహించినట్లుగా తెలుస్తోంది. ఇక విచారణ ఇంకా కొనసాగుతోంది. సంధ్యా థియేటర్ వద్ద అయితే జరిగిన ఘటనకి సంబంధించి అల్లు అర్జున్ కి పోలీసులు చూపిస్తూ విచారించినట్టుగా తెలుస్తోంది. ఇక అల్లు అర్జున్ మౌనం పైన పోలీసులు అయితే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేదైతే సర్వత్రా ఆసక్తి నెలకొంది. సంబంధించి పూర్తి డీటెయిల్స్ రెడీగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి, నటుడు అల్లు అర్జున్ విచారణ ముగిసింది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ చేరుకున్నటువంటి అల్లు అర్జున్, అలాగే అల్లు అర్జున్ మామ, అల్లు అర్జున్ తండ్రి అరవింద్ పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. అయితే సంధ్యా థియేటర్ లో జరిగినటువంటి ఘటనపై పలు ప్రశ్నలు అయితే పోలీసులు సంధించారు. 24వ తేదీ అంటే నేడు ఉదయం 11 సమయంలో విచారణ 11 సమయంలో విచారణ నిమిత్తం అయితే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు రావడం జరిగింది. మరి నటుడు అల్లు అర్జున్ విచారణకైతే సహకరించినట్టుగా తెలుస్తుంది. మొత్తం ఈ విషయాల్లో ఈ రోజు జరిగినటువంటి విచారణలో దాదాపు అల్లు అర్జున్ తన ఇంటి నుండి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకునే మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు ఇచ్చి 8 మంది పోలీసులు తీసుకొచ్చి ఏర్పాట్లు చేశారు. అయితే నేడు అల్లు అర్జున్ చిక్కడపల్లికి వచ్చిన తర్వాత తనకు అక్కడ జరిగినటువంటి విషయాలపైన అల్లు స్టేట్మెంట్ అయితే పోలీసులు రికార్డ్ చేశారు. రాత్రి 9:30 గంటల ప్రాంతంలో సంధ్యా థియేటర్ వద్ద ఏం జరిగిందో తెలుసుకునేందుకు పోలీసులు పలు ప్రశ్నలు కూడా అడిగారు. సంధ్యా థియేటర్ లో జరిగినటువంటి తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఆ వీడియోను మొత్తం చూపించి దాదాపు 18 వరకు ప్రశ్నలు అల్లు అర్జున్ అడిగినట్టుగా తెలుస్తుంది.
దాంట్లో అసలు ఆ రోజు జరిగింది ఏంటి, ఎక్కడ ఏ సమయానికి మీరు ఆ లైవ్ అయితే ర్యాలీని మొదలు పెట్టారు, ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వరు, అలా రావాలన్న కారణం ఏంటి, ఇక్కడ ప్రజలు ఉన్నారు, పబ్లిక్ ఉన్నారు, ట్రాఫిక్ చాలా ఇరుకు రోడ్లు అవన్నీ కూడా ట్రాఫిక్ ఇబ్బంది అవుతాయి, ఇవన్నీ కూడా ఇబ్బంది మీకు తెలియదా, ఇవన్నీ కూడా మొత్తంగా కూడా అడిగినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఈ చిక్కడపల్లిలో మొత్తానికి అల్లు అర్జున్ దానిపై అయితే విచారణ నెలకొంది. మరి కారులో అయితే అల్లు అర్జున్ ప్రెస్ మీడియా కూడా అడిగింది అసలు ఏం జరిగింది లోపల అంటే, ఎవరితో మాట్లాడకుండానే కారులోంచి అయితే వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మరి సంజయ్ థియేటర్ వద్ద దాదాపు జరిగినటువంటి ఆ పరిణామాల వీడియో కూడా ఇటు ఏదైతే అల్లు అర్జున్ చూపించారు. అల్లు అర్జున్ మొదటి నుంచి కూడా తాను అక్కడ నుంచి వెళ్ళిపోయాను, సినిమా కూడా చూడలేదు, ఆ విషయం తెలిసి తర్వాత అక్కడ వెళ్ళిపోయాను అని అయితే అన్నాడు. ఎప్పటికైతే మరి దానికి భిన్నంగా ఈరోజు చూపిన వీడియోలో అయితే అన్ని విషయాలు క్లియర్ గా అల్లు అర్జున్ మరి చూడడం జరిగింది. మరి ఇక్కడ ఇప్పుడు ఏం మాట్లాడతాడు అల్లు అర్జున్ అనే దాని మీద అయితే ఇంకా అడిగారు, ఎక్స్పెక్ట్ చేశారు మీడియా అంతా కూడా, కానీ అక్కడ నుంచి అల్లు అర్జున్ ఏం మాట్లాడకుండానే వెళ్ళిపోయాడు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద అయితే అలర్ట్ గా చాలా ఉండే పరిస్థితి ఉంది అక్కడ. అయితే మొత్తానికి పోలీసులు అడిగిన ప్రశ్నలు అన్ని కూడా దాదాపు నోరు బలిపలేదు, అన్ని కూడా మా లీగల్ టీం చూసుకుంటుంది అని కొత్త చెప్పినట్టుగా కూడా సమాచారం తెలుస్తుంది. మొత్తానికి ఆ తొక్కిసలాట్లో అయితే రేవతి చనిపోయిన విషయం అయితే దాదాపు మీకు తెలుసు కదా అని అయితే ప్రశ్నించారు. నోరు మెరిపోయిన అల్లు అర్జున్ తర్వాత రోజు వరకు తనకు తెలియదని మీడియాకి ఎందుకు చెప్పారని కూడా ప్రశ్నించారు పోలీసులు. మరి దీనికైతే తను సైలెంట్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. సంజయ్ థియేటర్ యాజమాన్యం ముందుగానే చేరుకు రావద్దని చెప్పిందా అని అడిగారు. పోలీసులు అనుమతి ఇవ్వలేదని మీకు తెలుసా అని కూడా అల్లు అర్జున్ అడిగారు. సంధ్యా థియేటర్ ప్రీమియర్ షోకి రావడానికి మీరు అనుమతి తీసుకున్నారా అని, ఆ కాపీ మీ దగ్గర ఉందా అని కూడా పోలీసులు అడగడం జరిగింది. మీరు లేదా మీ పిఆర్ఓ టీం ఏదైతే ఉంటుందో ఆ పబ్లిక్ రిలేషన్ కావచ్చు, ప్రెస్ రిలేషన్ ఇవంతా కూడా పోలీసుల నుంచి పర్మిషన్ తీసుకున్నారా అని కూడా పోలీసులు అడగడం జరిగింది. సంధ్యా థియేటర్ దగ్గర పరిస్థితిని మీ పిఆర్ టీం మీకు ముందే వివరించారా అని ఇలా క్వశ్చన్లు అయితే మొత్తం పోలీసులు అయితే తనని అడగడం జరిగింది. మరి స్పెషల్ రూమ్ లో అల్లు అర్జున్ విచారణ చేసినట్టుగా తెలుస్తుంది. ప్రత్యేక న్యాయవాది తన ఉన్నాడు అశోక్ రెడ్డి సమక్షంలో అల్లు అర్జున్ విచారణ అయితే గంటన్నర పాటు కొనసాగింది. అల్లు అర్జున్ చెప్పిన విషయాలన్నీ కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అల్లు అర్జున్ పోలీసులు అయితే విచారించారు, పూర్తిగా అక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. ఎందుకంటే ఏమాత్రం డిస్టర్బెన్స్ కాకూడదు, ఇది సంజయ్ థియేటర్ పరిణామాలు ఇక్కడ రావద్దన్నట్టుగా. సో మొత్తానికి అల్లు అర్జున్ పలు ప్రశ్నలు అయితే సంధించడం జరిగింది. ఇంకా అల్లు అర్జున్ మాత్రం ఏం మాట్లాడలేని కొన్ని ప్రశ్నలకు దాడి వేసే ప్రయత్నం చేశారని తెలిసింది. ఇంకా మీడియాతో మాట్లాడకుండా తాను సైలెంట్ గా అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. రైట్. అలాగే మహేందర్ రెడ్డి ఇప్పుడు అల్లు అర్జున్ అయితే అక్కడ నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో విచారణ అనంతరం మాట్లాడకుండా వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది, కరెక్టే. కానీ నెక్స్ట్ పోలీసులు ఎలాంటి డెసిజన్ తీసుకునే అవకాశం ఉందంటారు దీనికి సంబంధించి? అలాగే యాంటోనీని కూడా అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది, బౌన్సర్ని. అంటే బౌన్సర్లు మా ద్వారా అరెస్ట్ చేస్తారని తెలిసింది. దీంట్లో అల్లు అర్జున్ మొదటి నుంచి కూడా పోలీసులను కోర్టును తప్పుదో పట్టించే ప్రయత్నం చేశాడు. అక్కడ జరిగిన వాస్తవాలు ఏంటి అని పూర్తిగా చెప్పలేకపోయాడు. ఇప్పుడు వీడియోలతో సహా సాక్ష్యాలు చూపిస్తే నోరు బతుకోలేదు అల్లు అర్జున్. సో తప్పుడు కేసులు చేసే తప్పు, నా ప్రతిష్టకు భంగం కలిగింది, నేను జాతీయ నాయకుడిని, జాతీయ స్థాయి యాక్టర్ను, నా మీద అబండాలు వేస్తున్నారని తానేదో పెట్టే ప్రయత్నం చేశాడు. మరి ఇప్పుడు ఈ విషయాలన్నిటికన్నా కూడా కొన్ని సమాధానం చెప్పలేదు. ఇప్పుడు తాను కోర్టు ధిక్కరణ చేసినట్టయితే, ఎందుకంటే కోర్టుకు తప్పుడు సాక్ష్యాలన్నీ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది, బెయిల్ కూడా ఘటన విధిస్తున్నాడు. సో ఇప్పుడైతే ఈ ఘటన చాలా సీరియస్ అయింది, ఇష్యూ చాలా సీరియస్ అయింది. ఇప్పుడు ఈ విషయాలన్నిటిపైన పోలీసులు విచారణ చేపట్టారు. తన స్టేట్మెంట్ ముందుగా తను మాట్లాడింది, ఇప్పుడు స్టేట్మెంట్ తో రికార్డ్ చేసిందండి. వీటికి దానికి వ్యత్యాసం ఉంటుంది కాబట్టి కోర్టుకి ఇవన్నీ కూడా సమర్పించే అవకాశం ఉంటుంది. మరి కోర్టు దీన్ని తప్పుడు పట్టించినందుకు గాను కోర్టు కూడా చర్చిస్తున్న అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. కోర్టు తన బెయిల్ రద్దు చేస్తారని కూడా మొదటి నుంచి కూడా ఒక సమాచారం అయితే తెలుస్తుంది. మరి దాదాపు అల్లు అర్జున్ బెయిల్ కూడా క్యాన్సిల్ అయ్యి మళ్ళీ అరెస్ట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్. అదేవిధంగా యాంటోనీకి సంబంధించి చూసుకుంటే కూడా ఎక్కడ ఈవెంట్ జరిగినా కూడా యాంటోనీనే ముందుండి ఆర్గనైజర్ మేనేజర్గా ఆయనే ముందుండి చూసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. మరి ఎందుకు అంటే చర్యలు అంటే భద్రతా పరంగా బౌన్సర్లని అరేంజ్ చేయడం అయినా కానీ, సెక్యూరిటీ పరంగా చూసుకోవడం అయినా కానీ ఈ రకంగా ఏ విధంగా చూడొచ్చు ఈ యాంటోనీ విషయాన్ని? సో తను పిఆర్ సిస్టమ్ సరిగ్గా ఉంటుంది, తను కూడా పిఆర్ చూస్తుందని తను భావించినట్టు తెలుస్తుంది. దేంట్లో జరిగినటువంటి విచారణ ఏదైతే జరిగిందో దాంట్లో
ఈ తొక్కిసలాటలో ప్రధాన నిందితుడిగా ఎవరైతే ఉన్నాడో మరి ఆ కేసులో ఆంటోనీ ఏదైతే ఉన్నాడో మరి తాను స్టేట్మెంట్ కూడా తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏ లెవెల్ గా అల్లు అర్జున్ చేర్చడం అయితే జరగడం మనం చూసాం. మరి దీంట్లో ఇంకా అసలు వాస్తవాలు ఏంటి, ఈరోజు స్టేట్మెంట్ ప్రకారం మరి ఇంకా కొన్ని విషయాలు మాత్రం అడిగిన విషయాలు చెప్పారు కానీ చెప్పిన విషయాలు మాత్రం ఇంకా బయటకు రాలేని పరిస్థితి. కాబట్టి ఈ కేసులో మరి ఎవరెవరు ఉన్నారు, మరి ఆంటోనీ అనేటువంటి వ్యక్తి పేరు కూడా బయట వస్తున్న నేపథ్యంలో మరి తన సమయం ఎంత ఉంది అనే దానిపైన ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. మరి పోలీసులు తన వ్యక్తిగత సిబ్బంది అయినటువంటి ఆంటోనీ ఎవరైతే ఉన్నారో మరి ఆంటోనీ పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అసలు తొక్కిసలాట మూల కారణం కూడా ఆంటోనీ అనేది పోలీసులు భావించడం మనం చూసాం. ఇప్పటికే కేసులో ఏ లెవెల్ గా అల్లు అర్జున్ ఇటువంటి జైలుకి అయితే వెళ్ళొచ్చిన విషయం. మరి ఇప్పుడు సోమవారం నేడు అయితే నిన్న నుంచి కూడా ఈ పోలీసులు ఆంటోనీ అనే వ్యక్తి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. డీసీపీ ఆకాష్ యాదవ్ అయితే తనకు నోటీస్ ఇచ్చారు. అలాగే ఏసీపీ రమేష్, రాజు ఆధ్వర్యంలో అల్లు అర్జున్ అడ్వకేట్ అశోక్ రెడ్డి సమావేశంలో విచారణ జరిగింది. దాంట్లో ఆంటోనీ పేరు కూడా ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. మరి ఆంటోనీ అరెస్ట్ చేశారు. ఆంటోనీ ఏం చెప్తాడు, అల్లు అర్జున్ తనకు అంటే ఈ విషయం పైన ఎంటైర్ ఈ విషయం పైన ముందస్తుగానే మహిళ చనిపోయిందని చెప్పినా కూడా తను వినలేదా, బౌన్సర్ల పాత్ర వారు కాకుండా మేమున్నాం మీకు ఎందుకు అన్నట్టు ఏమో చెప్పారా, ఇంకా బౌన్సర్లు తొక్కిస్తున్నారు కూడా చాలా వరకు హత్య చేసిన పరిస్థితి వీడియోలో క్లియర్ గా కనిపిస్తుంది. మరి దీనిపైన పూర్తిగా విచారణ అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఈ విచారణలో పూర్తిగా అన్ని విషయాలు తెలిసే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. రైట్, అదేవిధంగా ఘటన జరిగి 20 రోజులు అవుతుంది. ఆ తర్వాత అంటే ఇన్ని రోజులకి ఆంటోనీని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఏ విధంగా చూడొచ్చు ఈ అరెస్ట్ ని? అంటే ఈ తొక్కిసలాటకు ప్రధాన కారకం అని చెప్పారు. ఏదో బౌన్సర్ ఆంటోనీ అని గుర్తించి పోలీసులు జరిగింది. మరి బౌన్సర్లకు ఆంటోనీ ఆర్గనైజర్ గా వివరిస్తుండగా ఆ రోజు వారి అతి వల్లనే అంటే అతిత్వ వల్లనే ఇదంతా జరిగిందని పోలీసులు చెప్తున్న తీరైతే కనిపిస్తుంది. మరి దీంట్లో నిజంగా ఆంటోనీ పాత్ర ఎత్తుంది. మరి ఆంటోనీ వీరందరికీ దశ నిర్దేశం చేశాడు అనేటట్టుగా ఈ డిసెంబర్ 4న జరిగినటువంటి తొక్కిసలాటకు మరి ఆంటోనీ పాత్ర అనేదిగా చూస్తున్నారు. బౌన్సర్లకు ఆర్గనైజర్ గా పనిచేసినటువంటి ఆంటోనీ ఘటనకు పూర్తి కారకుడు అనేది పోలీసులు గుర్తించారు. ఈ సిటీలో ఎక్కడ ఈవెంట్ జరిగినా కూడా ఆంటోనీ ఈ బౌన్సర్లను ఆర్గనైజ్ చేస్తున్నట్టుగా కూడా తెలిసింది. మరి ఈ క్రమంలో డిసెంబర్ 4వ తేదీన ఈ పుష్ప సినిమా అయితే ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ వచ్చే సమయంలో ఆంటోనీ బౌన్సర్లు అయితే ఏర్పాటు చేశాడు. మరి ఈ బౌన్సర్ల అత్యుత్సాహం కూడా ఘటన ప్రధాన కారణంగా 2 రోజులుగా పోలీసులు వెల్లడించడం జరిగింది. మరి ఈ మేరకు పోలీసులు నిందితుడు ఆ బౌన్సర్ ఏదైతే ఉన్నాడో మరి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరి తొక్కిసలాట్లో రేవతి మహిళ చనిపోవడం, ఆమె కుమారుడు శ్రీదేవి తీవ్రంగా గాయపడడం, మరి ఇవన్నీ కూడా అల్లు అర్జున్ పేరైతే చేర్చడం జరిగింది. ఇప్పుడు ఆ ప్రధాన నిందితుడు అన్నట్టుగా ఇప్పుడు ఆంటోనీ పేరు అయితే తెర మీదకి తీసుకొచ్చారు. ఆంటోనీ అరెస్ట్ అయితే చేశారు. మరి ఆంటోనీ నిజంగా ఆంటోనీ ఇదంతా కూడా కారణమేనా, లేకపోతే దీంట్లో ఇవరికి ఈ లెవెల్ గా ఉన్నటువంటి అల్లు అర్జున్ మరి మెల్లిగా అంటే ఇప్పుడు నిన్న మొన్న లేని విషయం అల్లు తెర మీదకి తీసుకురావడం అనేది మరి క్రమక్రమంగా ఇటు అల్లు అర్జున్ పేరును తొలగించడానికైనా అనేటట్టుగా అనుమానం వ్యక్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఆంటోనీ మేము కేవలం రెంటల్ పర్పస్ మాత్రమే వస్తాం, ఎవరు పిలిచినా వెళ్తామని చెప్పి కొని తప్పించుకునే ప్రమేయం అవకాశం ఏమైనా ఉందా, లేక దాటికి తానే మొత్తం కూడా ఈ ఘటనకు తానే కారణం అని ఒప్పుకునే పరిస్థితి? మొత్తానికి అల్లు అర్జున్ వ్యవహారంలో ఆంటోనీ పేరు రావడం కూడా చాలా వరకు చర్చనీయాంశంగా మారింది. రైట్, అదేవిధంగా పోలీసులు అడిగిన కొన్ని ప్రశ్నలకు కూడా అల్లు అర్జున్ సమాధానం ఇవ్వలేకపోయారు, సైలెంట్గా ఉన్నారు. వీడియోస్ చూపించినప్పుడైనా తొక్కిసలాటకి సంబంధించిన వీడియోస్ చూపించినప్పుడైనా కూడా సైలెంట్గా ఉన్నట్టుగా మనకైతే ఇన్ఫార్మ్ అందుతోంది. అయితే దీనికి సంబంధించి మరి మళ్ళీ ఏమైనా విచారణకు పిలిచే అవకాశం ఉందంటారా అల్లు అర్జున్ని పోలీసులు? ఖచ్చితంగా విచారణ మాత్రం కొనసాగే అవకాశం ఉంటుంది. ఇంకా ఈసారి తాను ఏదైతే ముభావంగా ఉన్నాడు, విచారణ పోలీసులు అడిగినటువంటి ప్రశ్నలు దాదాపు 10 ప్రశ్నలు చాలా క్లియర్ గా ఉన్నటువంటి ప్రశ్నలు, వాటిని కొన్నిటికి ముభావంగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు పోలీసులు అయితే ఈ కేసులో అయితే ఈ ప్రశ్నలకు వాళ్ళు సాటిస్ఫై అయితే కాలేరు. ఖచ్చితంగా వీడియోలో తను చేసిన సినిమా థియేటర్ లో రేవతి అనే మహిళ చనిపోయిన తర్వాత కూడా ఇంకా అల్లు అర్జున్ పైన సినిమా చూస్తూనే ఉన్నాడు. సినిమా క్లైమాక్స్ లో ఏదైతే జాతర అనేటువంటి ఒక సీన్ ఉంటుందో మరి ఆ సీన్ కు జరుగుతున్న క్రమంలో అల్లు అర్జున్ అక్కడే ఉన్నాడు. అంటే దాదాపు సినిమా ఎండ్ అయ్యే వరకు కింద అప్పటికే ఈ తొక్కిసలాట జరగడం, మహిళ మృతి చెందడం అన్ని జరిగాయి. సో తన వరకు కూడా విషయం వెళ్ళిందని కూడా తెలుస్తుంది. పోలీసులు అదే క్వశ్చన్లు అడిగారు. సో ఇవన్నీ తెలిసిన తర్వాత మీరు సినిమా చూడకుండానే వెళ్ళిపోయాను, రేవతి అనే మహిళ చనిపోయిందని నాకు తెలిసి బాధపడ్డాను, మరి ఇవన్నీ కూడా అబద్ధం ఎందుకు చెప్పాల్సి వచ్చింది? సో అక్కడ జరిగిన పరిస్థితి ఒకటైతే మీరు చెప్పింది ఒకటి, కోర్టును కూడా తప్పుదో పట్టించారు. ఇవన్నీ ప్రశ్నలు దాదాపు 10 రోజుల పాటు ప్రత్యేక గదిలో అయితే ప్రశ్నించారో అవన్నీ కూడా అల్లు చెప్పలేడు.
సో వీటిపైన మరి విచారణ అయితే మరోసారి కూడా పిలిచే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఉన్న రిపోర్ట్ ను మాత్రం వారంతా కూడా కోర్టుకు సమర్పించే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. బెయిల్ రద్దయి మరోసారి తనను కస్టడీ విచారణ కోసం అరెస్ట్ చేయాల్సింది అన్నట్టుగా మరి చేస్తారు అనేటువంటి వార్తలు అయితే వినిపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సో పోలీసులు మాత్రం మరోసారి విచారణకు పిలిచే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. రైట్, అదేవిధంగా మహేందర్ రెడ్డి శ్రీతేజ్ అదే రేవతి కొడుకుకి సంబంధించి ఆయనకు వెళ్ళి పరామర్శించడం జరిగిందా, లేకపోతే అంటే కొంతమంది రాజకీయ నాయకులు అయితే వెళ్ళి పరామర్శిస్తున్నారు, కొంత అమౌంట్ కూడా వాళ్ళకి ఆర్థిక సహాయం కింద మంజూరు చేస్తున్నారు. అయితే మరి వాళ్ళ హస్బెండ్ రేవతి హస్బెండ్ ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు దీనికి సంబంధించి? అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఏదైతే ఈ విషయాన్ని ప్రస్తావించక ముందు వరకు కూడా ఈ విషయం పైన ఎవరు కూడా మాట్లాడలేదు. కనీసం అసలు ఈ ఉనికిలో కూడా లేని వ్యవహారం అయిపోయింది. అయితే ఎప్పుడైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపైన ఘాటుగా స్పందించారో అప్పటి తర్వాత తాను సెలబ్రిటీలను కూడా తిట్టడం జరిగింది. అయితే బాధ్యత గల సినిమా ఉండాల్సిన వారంతా కూడా అల్లు అర్జున్ ఏదో జైలుకు 26 గంటల పాటు వెళ్ళేసి వస్తేనే తనకేదో కాలు వంకరైందో చెవు వంకరైందో అనేటట్టుగా మొత్తం కట్టలు కట్టుకొని వరుసలు బట్టి క్యూ లైన్లు కట్టి ఆ జూబ్లీ ప్రాంతం వద్ద ట్రాఫిక్ జామ్ చేస్తూ అల్లు అర్జున్ పరామర్శించడానికి వెళ్ళినటువంటి సెలబ్రిటీలు మరి శ్రీతేజ్ అనేటువంటి వ్యక్తి తల్లి లేని వాడు అయిపోయాడు. ఇప్పుడు మొత్తంగా కూడా అనారోగ్యంతో గురవుతున్నటువంటి వ్యక్తి, అది కూడా ఈ పుష్ప సినిమా వల్ల అల్లు అర్జున్ వల్లనేనని ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడో అప్పటి నుంచి ఒక్కొక్కరు రాజకీయ నాయకులు తెల్లడం మొదలైంది. ఇటు దాదాపు సామాజిక సేవ కార్యక్రమాలు చేసే వాళ్ళు అంటారు, ఇదంతా కూడా ఒక్కొక్కరుగా కదులుతున్న పరిస్థితి. రాజకీయ నాయకులు కూడా శ్రీతేజ్ కుటుంబానికి వెళ్ళడం జరుగుతుంది. సో శ్రీతేజ్ కుటుంబానికి ఇప్పటికే 25 లక్షల కోట్ల రూపాయలు 25 కోట్ల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని ఓయూ నేతలు కూడా అనడం జరిగింది. సో కొంతమంది అల్లు అర్జున్ ఇంటి పైన దాడి కూడా చేయడం జరిగింది. సో ఇలా ఒక్కొక్కరు అయితే కలుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి అల్లు అర్జున్ తరపున అల్లు అర్జున్ వెళ్ళలేదు. మరి అక్కడ కోర్టులో ఉన్నటువంటి నేపథ్యంలో మరి అల్లు అర్జున్ వెళ్ళలేదని తెలుస్తుంది. మొత్తానికి అల్లు అర్జున్ తరపున అల్లు అర్జున్ తండ్రి అయితే వెళ్ళారు, కానీ ఎక్కడ కూడా రూపాయి వాళ్ళకి ఇచ్చిన దాఖలాలు లేవని అయితే తెలిసింది. ఇదంతా క్రమం జరుగుతున్న నేపథ్యంలో 25 లక్షల రూపాయలతో పాటు అదనంగా 50 లక్షల రూపాయలు ఇస్తారు అనే ప్రచారం అయితే సాగినట్టు ఉంది. కానీ ఇక్కడ మాత్రం ఇంతవరకు ఒక ట్రాన్సాక్షన్ కూడా శ్రీతేజ్ కుటుంబానికి జరిగినట్టుగా లేదని మాత్రం క్లియర్ గా చెప్పొచ్చు. రైట్, అదేవిధంగా మహేందర్ రెడ్డి మనం ఇందాక విజువల్ చూసాము, అల్లు అర్జున్ తన విచారణ ముగిసిన తర్వాత ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ మొత్తం పోలీసులంతా కూడా భారీ బందోబస్తుగా అక్కడ ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే మరి ఏ విధంగా అంటే ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? అంటే అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ వద్ద చేసిన అతి వల్ల మళ్ళీ తన ఫ్యాన్స్ పేరిట ఎవరైతే మళ్ళీ విశ్వరూపం చూపించే ప్రయత్నం కనిపిస్తుంది. కాబట్టి అందుకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అలాగే అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించారు. ఏదైతే ఓయూ నేతలు క్యాంపస్ కార్యకర్తలు జేసీ కార్యకర్తలు వాళ్ళంతా కూడా అల్లు అర్జున్ పోతారు. సో ఆ బాధితులు అలా అల్లు అర్జున్ మీద కోపంతో కొంతమంది రావచ్చు, అల్లు అర్జున్ ప్రేమతో కొంతమంది రావచ్చు. ఇలా అల్లు అర్జున్ ఇంటి వద్ద కూడా అయితే అల్లు అర్జున్ చూడడానికి కొంతమంది ఇలా ఎవరైనా రావచ్చు, అతనికి ఇబ్బంది కలిగించవచ్చు అన్న ఉద్దేశంతో అతని పోలీసులు అయితే తను చిక్కడపల్లి పోలీసులు రావడం వరకు తీసుకొచ్చారు. అదంతా కూడా తన కట్టుదిట్టమైన భద్రత మధ్య తీసుకొచ్చారు. అలాగే విచారణ జరుగుతున్నంత మొత్తం సేపు కూడా ఒక మీడియా తప్ప ఇంకెవరిని కూడా ఆ ప్రమిసెస్ లో కూడా రానియలేని పరిస్థితుంది. అలాగే అల్లు అర్జున్ తిరిగి వెళ్లిపోయే వరకు కూడా ఆ ప్రాంతం అంతా కూడా పూర్తి కట్టుదిట్టంగా వారి పోలీసులు అయితే తమ ఆధీనంలోకి తీసుకున్న పరిస్థితి కనిపించింది. సో ఫ్యాన్స్ పేరిట కానీ ఎవరు వచ్చినా కూడా చాలా వరకు దూరం అదే చిక్కడపల్లి ప్రాంతానికి 2 కిలోమీటర్ల వరకు కూడా చాలా వరకు ఎవరికి కూడా రానియని పరిస్థితి నెలకొన్నట్టుగా ఉంది. మరి మొత్తానికి అల్లు అర్జున్ అయితే విచారణకు కొంతవరకు సహకరించారు, కానీ ఇంకా అడిగిన ప్రశ్నలకు ముభావంగానే ఉన్నాడు. ఆ తర్వాత బయటికి వెళ్ళిపోయాడు. తర్వాత ఇప్పుడు రావాలన్నా కూడా పోలీసులకు అందుబాటులో ఉంటారని చెప్పినట్టుగా తెలుస్తుంది. బయట మీడియాకు మాత్రం తను ఏం మాట్లాడకుండా కారెక్కి వెళ్ళిపోయిన పరిస్థితి అక్కడ ప్రస్తుతానికి ఉంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.